श्रीमान् वेंकटनाथार्यः कवितार्के केसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि सन्तः श्रीरङ्गपृथ्वीश चरणत्राणशेखराः जयन्ति भुवनत्राणपदपङ्कजरेणवः। अभिषेक पद्धति नंबर 7th अभिषेक पद्धति गोदा गिरिजा पाहिनः पाहिनः पादुके यस्याः विधास्यन् अभिषेचनम् आभिषेचनिकं भाण्डम् चक्रे रामः प्रदक्षिणम् राघवस्य चरणौ पदावनि प्रेक्षितुं त्वदभिषेकम् ईशतुः आभिषेचनिक भाण्डसन्निधौ यत् प्रदक्षिणगतिः शनैर्ययौ मूर्धाभिषिक्तैः नियमेन बाह्यौ विचिन्त्य नूनम् रघुनाथपादौ रत्नासनस्तां मणिपादुके त्वां रामानुजन्मा भरतोऽभ्यषिञ्चत्। सतीश कुमार गाరు भ्रातुर्नियोगेऽपि सतीश कुमार గారు रेडिना भ्रातुर्नियोगेऽपि అనివర్తమానం మీరు సరిగా రాలేదండి, కొంచెం రెడీ అవ్వండి, ఇంకొకరికి ఇస్తాను, రెడీ అవ్వండి. సరిగా రాలే మీది, వస్తుందా? భ్రాతుర్నియోగేऽపి రాలే. வசந்தம் சொல்லுங்க. भ्रातुर्नियोगेऽपि अनिवर्तमानम् राज्याभिषेकञ्च परित्यजन्तम् रामानुजौ ननु पारतन्त्र्यात् उभाभ्याम् भवति जिगाय निवेश्य रंगेश्वर पादरक्षे भद्रासने सादरम् अभ्यषिञ्चत् वशी वसिष्ठो मनुवंशजानां महीक्षितां वंशपुरोहितः
शत्रुगिदः त्वां त्वां विजयकर कृताभिषेका कृताभिषेका भवति यथावत् भवति यथावत् रङ्गेशपादावने रङ्गे सपादावने रत्नपीठे रत्नपीठे गङ्गानिपात गङ्गानिपाता स्नपितां सुमेरोः स्नपितां सुमेरोः अधित्यका भूमिम् अधित्यका भूमि अधश्चकार अधस्यकार वसिष्ठमुख्यैः वसिष्ठमुख्यैर्वि विहिताभिषेकां विहिताभिषेकां राज्यासने राज्यासने रामनिवेशयोग्ये रामनिवेशयोग्ये तुष्टाव तुष्टाव रङ्गेश्वरपादरक्षे रङ्गेश्वरपादरक्षे प्राचेतसः प्राचेतसः त्वां त्वां प्रथमः कवीनां प्रथमः कवीनां देवकी गाరు रक्षोवधार्थं रक्षोवधार्थं मणिपादरक्षे निपादरक्षे रामात्मनो రంగపతేః ఉపतेः కొంచెం గట్టిగా చెప్పండి మా ప్రవాసే రంగపतेः ప్రవాసే 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 రక్షోపకారాత్ సోపకారాత్ భవతి భవతి వితేనే తేనే రాజన్వతీం రాజన్వతీం కోసల రాజధానీం కోసలరాజధానీం ప్రాప్తాభిషేక ప్రాప్తాభిషేక మణిపాదరక్షే నిపాదరక్షే ప్రతాపముగ్రం తాపముగ్రం ప్రతిపద్యమానా ప్రతిపద్యమానా శశాస పృథ్వీం దశాసపృథ్వీం భవతి యథావత్ భవతి యథావత్ సాకేత సాకేత సింహాసన సార్వభౌమి సార్వభౌమి సతీష్ కుమార్ గారు రెడీనా? మహోదయ రెడీ మహోదయ. దశాననాదీన్ దశాననాదీన్ మణిపాదరక్షే మణిపాదరక్షే జిగీషతో జిగీషతో దాశరథేర్వియోగాత్ దాశరథేర్వియోగాత్ జాతోపతాపా జాతోపతాపా స్వయి సంప్రయుక్తైః స్వై సంప్రయుక్తైః తీర్థోదకైః ద్యూర్దోదకైః ఉచ్ఛ్వసితా ధరిత్రీ ఉచ్ఛ్వసితాధరిత్రీ అధ్యాసితం అధ్యాసితం మనుముఖైః మనుముఖైః క్రమశో నరేంద్రైః క్రమశో నరేంద్రైః ఆరోప్య దేవి ఆరోప్య దేవీ భవతీం భవతి తపనీయపీఠం తపనీయపీఠం రాజ్యాభిషేకం రాజ్యాభిషేకం అనఘం అనగం మణిపాదరక్షే మణిపాదరక్షే రామోచితం రామోచితం తవ వశం తవ వశం భరతో వితేనే వరతో వితేనే రాధాంశులం స్నేహేన దేవి దేహేన దేవి భవతీం భవతీం విషయేభిషించన్ విషయేపి సించన్ ద్విసప్త సంఖ్య దుస్సప్త సంఖ్య భువనోదర భవనోదర జీపరేఖా
దీపరేఖాం జాతం జాతం రఘుత్వః రహూత్వః దివాకర దివాకర విప్రయోగాత్ విప్రయోగాత్ అంధం తమిశ్రం అంతం తమిశ్రం అహరత్ అహరత్ భరతః పరతః ప్రజానాం ప్రజానాం రఘుకుమార్ హస్తాపచేయ హస్తాపచేయ పురుషార్థ పురుషార్థ ఫలప్రసూతేః ఫలప్రసూతేః మూలం పదావని మూలం పదావని ముకుందమహీరుహః ముకుందమహీరుహస్త్వం నా సురసురంగో ముకుందమహీరుహః ముకుందమహీరుహః త్వం త్వం ఛాయావిశేషం ఛాయావిశేషం అదిశత్ అదిశత్ యదసౌ ప్రజానా యదసౌ ప్రజానాం ఆవర్జితైః ఆవర్జితైః వైశుభైః వైశుభైః అభిషేకతోయైః అభిషేకతోయైః అహ్నాయ అన్హాయ రామవిరహాత్ రామవిరహాత్ పరిఖిన్నవృత్తేః పరిఖిన్నవిత్తేః ఆశ్వాసనాయ ఆశ్వాసనాయ భవతి భవతి మణిపాదరక్షే మణిపాదరక్షే తీర్థాభిషేకం తీర్థాభిషేకం అపదిశ్య అవతిష్య వసుంధరాయాః వసుంధరాయాః చక్రే చక్రే తదా తదా సముచితం సముచితం శిశిరోపచారం చిరోపచారం ద్రౌపది చెప్పండి మాలిన్యం మాలిన్యం ఆశ్రితవతి ఆశ్రితవతి మణిపాదరక్షే మణిపాదరక్షకే రక్షే పంకేన పంకేన కేకయసుతా కేకయసుతా కలహోత్థితేన కలహూతితేన శుద్ధిం శుద్ధిం పరామతి జగామ పరామది జగామ వసుంధరేయం వసుంధరేయం త్వత్తః త్వత్తః క్షణాత్ క్షణాత్ నిపతితైః నిపతితైః అభిషేకతోయైః అభిషేకతోయైః కవితాఖ్యసమ్మాయ కళ్యాణగుణసాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. ఈ 8వ శ్లోకం రక్షోపదార్థం మణిపాదరక్షే రామాత్మనో రంగపతే ప్రవాసే రక్షోపకారాత్ భవతి వితేనే రాజన్వతీం కోసల రాజధానీం. అయోధ్య నగరి అదంతా కూడా వెలవెలపోయిందట. రాముడు లేనటువంటి అయోధ్య నగరి కాంతి విహీనమైతే పాదుకాదేవి పట్టాభిషేకం చేత మళ్ళీ అయోధ్య నగరి శోభిల్లుచున్నది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. రాజన్వతీం కోసల రాజధాని అంటే మంచి రాజు, ఉత్తమ రాజు పరిపాలిస్తే ఆ రాజ్యం కూడా చాలా బాగుంటుంది. అందువల్ల పాదుకాదేవి ఎప్పుడైతే రామభద్రుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడో ఆ సమయంలో నీవు ఈ అయోధ్యానగరిని పరిపాలించి చాలా మంచి పేరు తెచ్చుకోవడం కానీ, అలాగే ఈ రాజ్య సురక్ష
అంతటి కూడా నీవే చేశావని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ராமபிரான் அயோத்தியா நகரத்தை விட்டு தந்தையினுடைய ஆజ్ఞையை அங்கீகரித்து அங்கிருந்து புறப்பட்டார். அந்த சமயத்துல அயோத்தியா மாநகரமானது ஒரு களை இல்லாம போயிடுதான். அப்போ பாதுகாதேவி அவள் வந்து பரிபாலிக்கிறதுனால, பாலனம் பண்றதுனால இந்த அயோத்தியாபுரத்துக்கு மறுபடியும் ஒரு காந்தி வந்ததாம். அது மட்டுமல்ல, கோசல ராஜதானி அந்த ராஜன்வத்தையும் யார் வந்து நல்ல ராஜா பரிபாலனம் பண்ணா அப்பதான் அந்த பூமிக்கு ஒரு ஆனந்தமா. பாதுகாதேவி பரிபாலனம் பண்றதுனால அந்த பூமியானது ரொம்ப சந்தோஷப்பட்டது என்று இந்த ஸ்லோகத்தினுடைய தாத்பரியம். 9வது ஸ்லோகம் பிராப்தாபிஷேகா மணிபாதரக்ஷே. பாதுகாதேவி அவ என்ன பண்ணா அப்படின்னா, நன்னாக யார் தப்பு பண்ணாலும் அவளை தண்டித்து நல்ல வழியில கொண்டு வந்து இந்த ராஜ்யத்தை பரிபாலனம் பண்ணா. மணிபாதுகான்னு சொல்ற. அதனால அயோத்தியா நகர சிம்ஹாசனத்தை இந்த பாதுகாதேவி அவள் வந்து அங்க பட்டாபிஷேகம் அவளுக்கு பண்ணத்தினால அவள் வந்து ரொம்ப நன்றாக, பாதுகா தேவியும் பேர் இல்லையா, ஸ்திரீலிங்கம், அவள் வந்து ரொம்ப நன்றாக இந்த ராஜ்யத்தை பரிபாலனம் பண்ணாளாம். పాదుకాదేవి దుష్ట నిగ్రహంగా ఈ రాజ్యాన్ని రక్షించింది అని వర్ణన చేస్తున్నారు దేశికుల వారు. అమ్మా మణిపాదుక ఈ అయోధ్యానగర సింహాసనాన్ని అధిష్ఠించినందువల్ల సర్వభూమికి నియామకమైనటువంటి పట్టాభిషేకాన్ని పొంది ప్రచండ ప్రతాపాన్ని ప్రతిపాదిస్తూ నీవు చాలా చక్కగా శాసనం చేశావమ్మా. అందువల్ల ఆ దొంగల భయం కానీ ఎటువంటి భయం లేకుండా, అంటే ఎలాగైతే చక్రవర్తులు సార్వభౌములు పరిపాలిస్తారో ఆ ప్రకారంగా నీవు కూడా పరిపాలించావు అని చెప్పడంలో తాత్పర్యం. 10వ శ్లోకంలో అభిషిక్త పాదుకా తీర్థోదకం వల్ల ధరిత్రి ప్రాణాలను ధరించిందట. పాదుకాదేవికి పట్టాభిషేకం చేశారు. అదే ప్రకారం ప్రతిరోజు కూడా పాదుకా తీర్థం పరిగ్రహం చేత ఈ భూమికి కూడా ఒక విధమైనటువంటి ఉత్తేజం వచ్చింది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే రాముని యొక్క ఎడబాటు వల్ల భూమికి తాపం కలిగినది. ఆ తాపాన్ని ఈ భూమి ఎలా పోగొట్టుకున్నది అంటే, నీకు నీ అభిషేకానికి ఉపయోగించినటువంటి పవిత్రమైన జలాల చేత పృథ్వీ యొక్క తాపం తీరింది అని ఇక్కడ చెప్తున్నారు. இந்த பாதுகாதேவிக்கு நித்தியபடி ஒரு அபிஷேகம் திருமஞ்சனம் பண்றா. அந்த திருமஞ்சனத்தினால இந்த பூமிக்கு ஒரு விதமான ஒரு சாந்தி ஏற்பட்டதா. ராமபிரான் எப்பொழுது இங்கேருந்து கிளம்பிட்டாரோ அப்பவே இந்த பூமிக்கு ரொம்ப தாபம் ஏற்பட்டதாம். அந்த தாபம் எப்படி போச்சுன்னா, நித்தியபடி பாதுகைகளுக்கு அங்க ஒரு தீர்த்தாபிஷேகம் பண்றதுனால அந்த பூமியானது ரொம்ப குளிர்ந்து இருந்தது அப்படின்னு சொல்றார். 11வது ஸ்லோகத்துல ராமோச்சிதமான அபிஷேகத்தை பாதுகாதேவிக்கு பண்றதுனால எந்த விதமான தோஷமும் இல்லை. அதாவது ராமருக்கு பட்டாபிஷேகம் பண்ணணும், அது பண்ண முடியல. அதே சமயத்துல பரதனுக்கு பட்டாபிஷேகம் பண்ணிருந்தா அது எல்லாருக்குமே ரொம்ப கஷ்டமா இருந்திருக்கும். அதனால ஒரு கெட்ட பேர் வந்திருக்கும். அப்படி இல்லாம பாதுகாதேவிக்கு பட்டாபிஷேகம் பண்றதுனால எந்த விதமான தோஷம் இல்லை அப்படின்னு சொல்ற. రామోచితమైనటువంటి అభిషేకం అనేది పాదుకాదేవికి జరపడం చేత దోషరహితమైంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే రామునికి పట్టాభిషేకం చెయ్యాలి, చెయ్యలేదు. ఒకవేళ భరతునికి పట్టాభిషేకం చేసుంటే అది పెద్ద అపవాదానికి దారి తీసేది. అలా కాకుండా పాదుకలకు పట్టాభిషేకం చేసినందువల్ల అందరూ కూడా
ఎటువంటి అపవాదం లేకుండా సంతోషంగా ఉన్నారు అనే విషయంలో తాత్పర్యం. 12వ శ్లోకంలో భరతుడు ప్రపంచ జనావళికి ఏ ప్రకారంగా సహకరించాడు అనేది చెప్పేటువంటి విషయాన్ని వర్ణిస్తున్నారు. అంటే రాముడు సూర్యుడు, భరతుని యొక్క భక్తి తైలం, ఈ భూలోకం ప్రమిద, ప్రజల వ్యసనమే తమిశ్రం, పాదుక దీపరేఖ అంటున్నారు. అంటే రాముడు జగత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయాదేవ్యా పరమవ్యోమ భాస్కర అన్న రీతిగా అంటే రాముడు సూర్యుడైతే భరతుడు భరతుని యొక్క భక్తి తైలంగా ఉందట. అంటే ఈ పాదుక దీపరేఖ అయిందట. అందరికీ కూడా ఎలాగైతే సూర్య దర్శనం లేనప్పుడు చీకటి వ్యాపిస్తుంది, ప్రమిదలో నూనె పోసి దీపాన్ని వెలిగించి చీకటిని తొలగించడం అనేది లోకంలో జరిగేటువంటి ఒక పని. అదే ప్రకారం ఇక్కడ పాదుక అనేటువంటి దీపరేఖ ద్వారా ప్రజలలో ఉన్నటువంటి అంధకారం తొలగింది. భరతుడు ప్రపంచ జనావళికి అందరికీ కూడా ఈ ప్రకారంగా సహాయం చేశాడు అని చెప్తున్నారు. ஒரு இருட்டு, சூரியன் இல்லைன்னா எல்லாமே லோகம் எல்லாமே ஒரு இருளோட இருக்கும். அந்த இருளை போக்கடிக்கிறதுக்காக என்ன பண்றோம், ஒரு ஆள்ல எண்ணெய் குத்தி அதே மாதிரி திரி போட்டு அதை வந்து வடக்கேத்தின பிற்பாடு கொஞ்சம் நமக்கு ஒரு காந்தி வரும். இங்க வந்து பாதுக்க ராமர் போன பிற்பாடு ராமன் என்கிற சூரியன் இங்கிருந்து சென்ற பிற்பாடு இந்த அயோத்தியா நகரம் எல்லாமே ஒரு இருளா ஆயிடுச்சான். அந்த சமயத்துல பாதுகாதேவி பந்தத்தினால தீபரேகா அப்படின்னு சொல்ற, அதனால அந்த பிரஜைகள்ல இருக்கின்ற அந்தகாரம், அஜ்ஞானம் என்கிற அந்தகாரமானது அங்கிருந்து போயிடுச்சு அப்படின்னு சொல்லி சொல்றா. இது 13வது ஸ்லோகத்துல பாதுகாபிஷேகம் பண்றதுனால பிரஜைகளுக்கு ஒரு விதமான ஒரு ஆனந்தம், உத்தேஜம் எல்லாம் கிடைச்சுதான். இந்த పాదుకా అభిషేకం వల్ల ప్రజలకు నూతనమైనటువంటి ఉత్తేజం కలిగింది అని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. అలాగే ఈ పాదుక అభిషేకం ఎందుకు చెయ్యాలి అంటే ఈ వసుంధర యొక్క తాపాన్ని తీర్చడమే ముఖ్యోద్దేశ్యంగా 14వ శ్లోకంలో చెప్తున్నారు. அந்த பாதுகளுக்கு எதற்காக அபிஷேகம் பண்ணணும் அப்படின்னா இந்த லோகத்தினுடைய தாபத்தை அங்க வந்து போக்கடிக்கிறதுக்காக இந்த மாதிரி பண்ணா. 15வது ஸ்லோகத்துல இந்த பாதுகாபிஷேக ஜலங்கள்னால இந்த பூமியானது ரொம்ப పవిత్రమాచి அப்படின்றார். పాదుకాభిషేక జలాలచే వసుంధర చాలా పరిశుద్ధురాలైనది అని 15వ శ్లోకంలో చక్కగా చెప్తున్నారు. ఈ ప్రకారంగా ఈ 15 శ్లోకాలకి మనం కాస్త చిన్న వ్యాఖ్యానాన్ని చెప్పుకున్నాం. మళ్ళీ వేరొక క్లాసులో మనం చూస్తాం. ఓ స్వస్తి.